ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి వివేక్ పెళ్లి కోసం నువ్వు షాపింగ్ చేసావా? ఓ సారీ ఆంటీ, యాక్చువల్ గా ఈ షాపింగ్ నేను చేసింది కాదు, జాను. వివేక్ పెళ్లికి జాను బట్టలు కొన్నదా? ఇదేంటి కొత్తగా? ఎవరిని బుట్టలో వేసుకోవడానికట? అయ్యో ఆంటీ, తన బుట్టలో వేసుకోవడానికి బట్టలు కొనలేదు. తన పద్ధతి మార్చుకుందని చెప్పడానికి బట్టలు గిఫ్ట్ గా ఇస్తుంది అంతే. పద్ధతి మార్చకుండా ఏ పద్ధతి అయినా ఎందుకు మార్చుకుంటుంది? అంతతో అని తెలిసాక ఆశపడకూడదని అర్థం చేసుకుంది. వేరే వాళ్ళకి సొంతం అయిపోయే దాని మీద పంతంగా కూర్చోకూడదని తెలిసొచ్చింది. దేని గురించి మాట్లాడుతున్నావు సంయుక్త? వివేక్ మీద జానుకున్న లవ్ గురించి. నువ్వు చెప్పేది నేను వినేది నిజమా? ఆంటీ, జాను తన ప్రేమని ప్రియుణ్ణి మర్చిపోదాం అనుకుంటుంది. తన గతాన్ని ఈ క్షణమే వదిలిపెట్టడానికి సిద్ధపడింది. అలా అయినా ఒక పక్క వివేక్ జీవితం, మరొక పక్క జాను జీవితం బాగుపడుతుందని తను ఆశిస్తుంది. జాను, సంయుక్త చెప్తుంది నిజమా? నువ్వు వివేక్ మీద ఉన్న ప్రేమ మర్చిపోతున్నావా? అవును చిన్నత్తయ్య గారు, వేరే వాళ్ళు వాడుతున్న మట్టి కుండనే నేను ముట్టుకోను. అలాంటిది వేరే వాళ్ళకి మొగుడవ్వబోయే మనిషి మీద నేనెందుకు ఆశ పెట్టుకుంటాను? అందుకే ఇక ఆ పాత ప్రేమని, ఆ బరువైన బంధాన్ని ఇక్కడే వదిలేద్దాం అనుకుంటున్నాను. జాను ఇంత త్వరగా మారిపోయిందా? జాను, నా నోట్లో చక్కెర పోసినంత పనిచేశావు. నువ్వు ఇలాంటి నిర్ణయానికి ఎప్పుడో వచ్చుంటే నేను కూడా నిన్నెప్పుడో కలిపేసుకునేదాన్ని. నువ్వు ప్రేమ ప్రేమ అంటూ వివేక్ వెంటపడ్డావు. అందుకే నేను పోమ్మా పోమ్మా అని తరిమేసేదాన్ని. ఇప్పుడు చూడు, నా మనసు ఎంత ఉల్లాసంగా ఉందో, ఎంత ఉత్సాహంగా ఉందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.